మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపంచ దేశాల్లోనే గుర్తింపబడ్డ ఒక యువ నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న మన యువ కిషోరం కేటీ రామారావు గారు అదేవిధంగా మనతో చాలా సంవత్సరాలుగా మన ఎంపీగా పనిచేస్తూ మరి అందరికీ సన్నిహితులైన మన గౌరవనీయులు డాక్టర్ వివేకానంద గారు అదేవిధంగా మాజీ ఎంపీ అదేవిధంగా 10 సంవత్సరాల కఠోర దీక్షతో చాలామంది నా మిత్రుల సహకారంతో ఈరోజు గొప్పగా ఎన్నుకోబడ్డ గౌరవనీయులు ఎమ్మెల్యే చందర్ గారు అట్లాగే మన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గారు సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు వేదిక పైనున్న కార్పొరేటర్లు జడ్పీటీసీ గారు మరియు మా ఫ్లోర్ లీడర్ గారు తర్వాత మన ఐటీకి సంబంధించిన చైర్మన్ రాకేష్ గారు అట్లాగే మన కరీంనగర్ మేయర్ గారు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈరోజు మన మిత్రులు మన ఎమ్మెల్యేను పార్టీలో చేసుకుందుకు వచ్చిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రాన్ని ఎంతగా గొప్పగా ముందుకు తీసుకున్న పార్టీ. తెలంగాణ అంతా ఒక బంగారు తెలంగాణ ఎదగాలి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు బీదవారు కూడా ఉండద్దని కఠోర దీక్షతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడిచే పార్టీ ఇది. వారు ఇంకా ఎక్కువగా మన అభివృద్ధి గురించి చర్చించే అవకాశం ఉంది, చేసే పని ఉంది. ఈ దేశాన్నే ముందుకు తీసుకెళ్ళని ఆతృతతో ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు పార్టీని బాగా ముందుకు నడపాలి అని మన కేటీ రామారావు గారిని మనకు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ఈ పార్టీ అదృష్టం. అందుకని చాలామంది ఎడతెరిపిగా వచ్చి కలుస్తున్నారు. ఈ పార్టీని అన్ని దిశలుగా అన్ని పద్ధతుల్లో ఒక గొప్ప పార్టీగా తీర్చిదిద్దాలని శ్రమిస్తున్నారు పెద్దలు కేటీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ప్రజల నిర్ణయం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒకరోజు అంబేద్కర్ సభ జరిగేటప్పుడు అంబేద్కర్ సభలో ఒక సీనియర్ నాయకుడు వీరస్వామి అని పేరు, ఆయన ఏమన్నారంటే, అన్నకి సమోసాలు ఇచ్చడం చల్ల ఇచ్చడు కాదే, నీ కుర్సీ అన్నాడు. అంటే ఆయనకు ఆ రోజు చెప్పినా నేను, అన్న ఈ కుర్చీ నాది కాదు నీది కాదు, ఇది ప్రజల కుర్చీ, ఈ కుర్చీ ప్రజలు నీకు ఇచ్చినా నీకు వస్తుంది అన్నాడు. ఇవాళ ప్రజలు గోదావరి కానీ ప్రజలు ఆ సీటును ఇవాళ మన ఎమ్మెల్యే గారికి చంద్ర గారికి అది ఆ సీట్ ఎవరి సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా చేరు, ప్రజల చేరు. ఇవాళ ప్రజలందరూ కోరుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని. దాదాపుగా ఏకతాటిగా నాలాగా ఎక్కడో 4 పోతే తప్ప 100 సీట్లు వచ్చే పార్టీనే అక్కడెక్కడ చిన్న పొరపాటుతో కొంతమంది 7-8 మంది ఓడిపోయినాం తప్ప అందరూ కూడా పోయినారు. నేను ఓడిపోయినప్పటికీ నా దగ్గర ఒక అదృష్టం ఏంటంటే అది కాంగ్రెస్ వాళ్ళ చేతులు కాకుండా మన టీఆర్ఎస్ నాయకునికి పోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రకంగా నేను ఇక ఇంజనీర్గా సరే నన్ను ఎన్నో కారణాల వల్ల కొంతమంది వదిలిపోవచ్చు, అభివృద్ధిలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని ఎక్కడ చందర్కి ఏ అవసరమన్నా తప్పకుండా నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చందర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.